హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా పల్లె. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. నేనైతే ఎవరి దగ్గరికి పోయి నేర్చుకోలేదు మిషన్. అంతకుముందుకు నాకు అసలు పర్ఫెక్ట్గా రాకపోయేది, బ్లౌజులు జర ఖరాబ్ కూడా చేసేది. ఇప్పుడైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. నాకు వచ్చిన దాంట్లోనే మీకు నేర్పిస్తున్నా. ఎండింగ్ వరకు చూడండి వీడియో. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, నేను ఈజీ వేలో అర్థమయ్యేటట్టు చెప్తాను. అది బ్లౌజ్ తోటి ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను. ఆ మెథడ్లో అయితే కింద అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎమ్మింగ్ పట్టీకి అయితేనేమో 1 ఇంచ్ తీసుకోవాలి. ఎమ్మింగ్ ఏమీ వేయట్లేదు, తిప్పేసా కాబట్టి 1/2 ఇంచ్ తీసుకున్న కింద పైన కుట్టు దగ్గర నుంచి. ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకొని నీట్గా గీసుకోవాలి. ఆర్మ్ లూజ్ వరకు నీట్గా గీసుకొని చెయ్యి లూజ్ ఎంత ఉంది కొలుచుకొని హ్యాండ్స్కి ప్లస్ గుర్తు వస్తుంది కదా, నేను చూపిస్తే ఇప్పుడు ప్లస్ గుర్తు దాని దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర అది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ అయితే 8 ఉంటుంది. ఇది నాదే బ్లౌజ్. ఫస్ట్ వీడియో కాబట్టి నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుందా రావట్లేదు. మీరు మీ బ్లౌజ్ అయినా మీరు కుట్టుకుంటారు. ఈ వేలో కుట్టితే ఆది బ్లౌజ్ తోటి చూపిస్తా, కరెక్ట్ వస్తుంది. హ్యాండ్ అయితే గీసేసుకున్నాం. హ్యాండ్ గీయడం అయితే అయిపోయింది. నేనైతే దీనికి పఫ్ హ్యాండ్స్లా పెడదాం అనుకుంటున్నా. హాఫ్ హ్యాండ్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్లా పెడదాం అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ హ్యాండ్ గీసుకున్న తర్వాత 2.5 తీసుకోవాలి. పైన కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు, కానీ మరీ అంత ఓవర్ పఫ్ నాకు అవసరం లేదు. 2.5 తీసుకున్నా. 2.5 తీసుకున్నా. ఇటు 3 తీసుకున్నా. ఇట్లా డబ్బా షేప్లా వచ్చేటట్టు గీసుకొని దానికి షేప్ కరెక్ట్ గీసుకోవాలి. ఇంతేగా పఫ్ హ్యాండ్స్కి మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక లోతు తీయాలి, చూపిస్తా. ఇప్పుడు హ్యాండ్ షేప్ వచ్చేటట్టు నీట్గా గీసుకోవాలి. క్లాత్ అదే కలర్, చాక్ పీస్ అదే కలర్ కావడం వల్ల మీకు డీటెయిల్గా అనిపిస్తుంది. దీనికి డైరెక్ట్ కట్ చేసేటప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఈసారి ఈ వీడియోకి మీరు కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ మాట్లాడి పెడతాను. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. 2 మడతలు ఉంది కదా, అది మొత్తం తీసి వన్ సైడ్ ఇట్లా ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. లోతు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంత హ్యాండ్ అయితే అయిపోయింది. తీసుకున్న దగ్గర కొద్దిగా టక్స్ లాగా పెట్టుకోవాలి. హ్యాండ్ కట్ చేయడం అయితే అయిపోయింది. నాకు ఈ మాట్లాడడమే పెద్ద ప్రాబ్లంగా ఉంది వీడియోస్ పెట్టడానికి. అందుకే 10 మినిట్స్ 20 మినిట్స్ ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అర్థం అవుతలేదు నాకు. హ్యాండ్ అయితే ఇట్లా కంప్లీట్ ఇంకా వన్ సైడ్ లోతు తీసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి 2 ఫోల్డింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 మడతలు వేసుకొని కూర ఉన్న క్లాత్ కాకుండా దానికి ఆపోజిట్లో ఉన్న క్లాత్ మన సైడ్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కింద అయితే 1/2 ఇంచ్ గీసుకోవాలి. అది హైట్ పెంచమంటే కింద పెంచుకోవాలి. 1/2 ఇంచ్ నేను కుట్లలోకి తీసుకున్నా. అట్లనే పొడవు, బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవాలి. నేను కొద్దిగా స్పీడ్లో పెట్టిన వీడియో అంతా మార్కింగ్ చేసుకున్నా అది బ్లౌజ్ తోటి. ఫస్ట్ అది బ్లౌజ్ ఇట్లా వేసుకొని షోల్డర్ దగ్గర కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర అయితే 2 ఇంచులు తీసుకోవాలి. కింద మెడ దగ్గర 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు డబ్బా షేపు గీసుకోవాలి. కొద్దిగా క్రాస్ మెడ నుంచి కిందకి గీసుకునేటప్పుడు కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. పైన కుట్లలకు 1/2 ఇంచు. ఆర్మ్ లూజ్ దగ్గర గీసుకున్నది ఇందాక అది బ్లౌజ్ పెట్టుకొని షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా అక్కడ కూడా డబ్బా షేప్లా నీట్గా గీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా అది బ్లౌజ్ వేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర, డాట్స్ దగ్గర, షోల్డర్ దగ్గర అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నా దగ్గర ఐరన్ స్కేల్ తోటి నేను ఇట్లా డబ్బా షేప్ వచ్చేలా తీసుకొని ఆర్మ్ లూజ్ నుంచి కిందికి ఒక మార్క్ వేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. అట్లనే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. మంచిగా క్లియర్గా గీసుకొని ఇప్పుడు డాట్స్ కోసం గీసుకోవాలి. అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేటట్టు తీసుకొని 1 ఇంచ్ అవుతుంది డాట్స్కి మార్క్ చేసుకుంటున్నా. కింద కూడా మార్క్ పడుతుంది, స్కేల్ తోటి గీస్తా అని చెప్పి
గీసుకుంటున్నా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోవాలి. ఐరన్ స్కేల్ తోటి ఇట్లా దాని మీద కొద్దిగా గీసినట్టు అంటే కిందంగా కూడా మార్క్ పడిపోతుంది. అప్పుడు ఈజీగా మార్క్ గీసుకోవచ్చు. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్గా గీసుకోవాలి. మెడ దగ్గర అట్లానే చంక దగ్గర కూడా. చంక దగ్గర అయితే 1.5 తీసుకోవాలి. ఇట్లానే ఖర్చుకు వదిలేసి 2 ఇంచులు వదిలేసి గీసుకోవాలి. మెడ దగ్గర కూడా నీట్గా గీసుకొని ఎంత కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. గీసుకున్న తర్వాత కట్ చేసుకోండి. గీసుకున్న దాని మీద కట్ చేయండి నీట్గా. మెడ దగ్గర పైన 2.5 ఇంచులు, షోల్డర్కి 3 ఇంచులు, కింద నేను కట్ చేస్తున్నా కదా అక్కడ 3 ఇంచెస్. ఇట్లా నీట్గా కట్ చేసుకో. పైన 1/2 ఇంచు కుట్లలో గీసుకోవాలి. 1/2 ఇంచ్ అయినా సరే 1/2 ఇంచ్ అయినా సరే తీసుకోవాలి పైన. ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకోవాలి గీసుకున్న దాని ప్రకారంగా. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర చిన్న టక్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్. లైనింగ్ని అయితే తడిపేసి ఆరబెట్టుకొని తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎక్కడ వస్తుందో సెట్ చేసుకోండి. ఫస్ట్ క్రాస్ కటింగ్ ఇదైతే ఎక్కడ వస్తుందని చూసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ వేసుకొని ఫస్ట్ మొత్తం దాని సైజు గీసుకోవాలి. మొత్తం వీడియోలో చూపించినట్టుగా గీసుకొని మొత్తం ఏం గీసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి మంచిగా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడి మీకు మంచిగా అర్థమయ్యేటట్టు తీస్తా. ఇది ఫస్ట్ వీడియో క్యాజువల్గా పెట్టుతున్నా, అది వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి స్పీడ్ అయిపోతుంది. ఖర్చు కోసం అయితే 1/2 ఇంచు తీసుకోవాలి పైన. ఇట్లా గీసుకున్న తర్వాత ఇట్లా భుజం నుంచి షేప్ పట్టి ఉంటుంది కదా దాని దగ్గర కొలుసుకోవాలి. ఎంత ఉంది? 12 ఉంది నాకు. 12కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ గీసుకొని ఇప్పుడు స్కేల్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. అంతే. ఫ్రంట్ పార్ట్ లూజ్ కానీ టైట్ కానీ నీట్గా వస్తుంది. మంచిగా లూజ్ టైట్ రాకుండా నీట్గా వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్ పొడవు ఎంత ఉందో కొలుచుకుందాం. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్కి ఉక్స్ పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ వేసుకోండి. ఎంత వచ్చిందో కొలుచుకోండి కరెక్ట్ పెట్టుకొని. 6.5 ఉంది నాకు, 6.5 ఉంది. 6.5 ఇక్కడ గీసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్కి 6.5 నెక్ గీసుకున్న తర్వాత డబ్బా షేప్ వచ్చేటట్టు గీసుకోండి. ఇది కూడా కర్వ్ స్కేల్ తోటి నీట్గా రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చంక లోతు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా, 1/2 ఇంచ్ తీసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్ కోసం రౌండ్గా నీట్గా గీసుకుంటున్నా. ఇప్పుడు ఉక్స్ పట్టిది వైపుగా 4 ఉక్స్కి మార్క్ చేసుకోండి. కరెక్ట్ 4 ఉక్స్కి మార్క్ చేసుకుంటే కుట్లలకు 1 ఇంచ్ పోయినా కానీ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ షేప్ పట్టి కోసం షేప్ డాట్స్ వేసుకుంటున్నా. 2.5 ఉంది నాకు. 2.5 కొలుచుకొని అక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్ గీసుకోవాలి. అట్లనే చంక దగ్గర కూడా వేసుకోవాలి. షేప్ పట్టి కోసం కరెక్ట్ సైజ్ తీసుకొని వేసుకోవడం. ఇక డాట్స్ వేసుకొని అంతే. ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టే కట్ చేసుకోవాలి నీట్గా. ఫ్రంట్ పార్ట్ ఈజీగా, ఫ్రంట్ పార్ట్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ముందు వీడియోస్లో నీట్గా డీటెయిల్గా పెడతాను, ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్లోనే ఉంటుంది మొత్తం, స్టిచ్చింగ్లో చాలా తక్కువ ఉంటుంది, కటింగ్లోనే ఉంటుంది బ్లౌజ్ సెట్ కావడం అనేది. అద్దినట్టు వస్తుంది బ్లౌజ్.
ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా చూపిస్తాను నేను మంచిగా. ఏం రాని వాళ్ళకు మన ఇంట్లో మిషన్ ఉంది, నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలనుకునే వాళ్ళకైతే కరెక్ట్ ఈ వీడియో చూసి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు. అట్లనే ఆర్మ్ బ్లౌజ్ దగ్గర బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఆర్మ్ బ్లౌజ్ దగ్గర చిన్న టక్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్కి కూడా. అట్లనే క్రాస్ పట్టీ కోసం కొలుస్తున్నా. ఇటు సైడ్ 3 ఇంచులు వచ్చింది, ఇక్కడనే 2.5 వచ్చింది, పొడవు 12 ఇంచెస్. ఇప్పుడు గీసుకొని కట్ చేసుకోవడం. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లనే స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, మంచిగా నీట్గా చెప్తాను. ఈ వీడియో ఎట్లుందో కూడా చెప్పండి, డీటెయిల్గా అర్థమైందా లేదా మీకు. డైరెక్ట్ మాట్లాడి పెడితే ఇంకా నీట్గా అర్థమై ఉంటుంది. ఇంకా క్రాస్ పట్టీ కట్ చేసుకోవడం డబల్ వేయాలి. క్రాస్ పట్టీ అనేది 2 లేయర్లు వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది క్రాస్ పట్టీ. లైనింగ్లోనే 2 కట్ చేసుకోండి. ఒకవేళ లైనింగ్ తక్కువ పడితే వేరే క్లాత్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు లోపల సైడు. ఇంతే, క్రాస్ పట్టీ కూడా రెడీ. వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్. పట్టీకి లోపల సైడ్ కూడా వేయడానికి అని చెప్పి క్లాత్ ఉంది అని చెప్పి అందులోనే కట్ చేస్తున్నాను నేనైతే. ఆ క్లాత్ లేకపోతే వేరే క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇట్లనే వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి. క్రాస్ పట్టీ కట్ చేసుకోవడం అయిపోయింది. ఉక్సుల పట్టీ వైపు 3 ఇంచులు, ఇక్కడ సైడ్ ఇక్కడ కుట్లలకు పోయే సైడ్ ఏమో 2.5 ఇంచులు కట్ చేసుకోవాలి క్రాస్ పట్టీ. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని క్రాస్ పట్టీ కూడా. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.